రాయబారానికి హస్తినకు వచ్చిన శ్రీకృష్ణుడు విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి దుర్యోధనుడు శ్రీకృష్ణుడిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. శ్రీకృష్ణుడు మనం ఎవరి ఇంట్లో అయినా భోజనం చేయాలి అంటే వారికి మనపై ప్రేమ అభిమానం ఉండాలి అని, లేదంటే మనం ఆపదలో అయినా ఉండాలి అని. దుర్యోధనుడికి శ్రీకృష్ణుడిపై ఎలాంటి ప్రేమ అభిమానం లేదని, అలాగే తాను ఎలాంటి ఆపదలోనూ లేనని చెప్పి శ్రీకృష్ణుడు దుర్యోధనుడి ఆహ్వానాన్ని తిరస్కరించి విదురుడి ఇంటికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడిని కల్లారా చూసిన ఆనందంతో పరవశించిపోయిన విదురుడి భార్య సులభ అరటిపండు ఒలిచి తొక్కను శ్రీకృష్ణుడికి ఇవ్వడంతో శ్రీకృష్ణుడు దాన్ని అమృతంలాగా స్వీకరించాడు. అంతలో అక్కడికి వచ్చిన విదురుడు సులభ అపరాధాన్ని మన్నించమని చెప్పి మరో అరటిపండును ఒలిచి శ్రీకృష్ణుడికి ఇచ్చాడు. అది తిన్న శ్రీకృష్ణుడు అంతకు ముందు సులభ శ్రీకృష్ణుడిపై ఉన్న భక్తితో ఇచ్చిన అరటిపండు తొక్క దీనికంటే రుచిగా ఉందని విదురుడితో అన్నాడు. నిస్వార్థ భక్తితో భగవంతుడికి మనం సమర్పించేది ఏదైనా భగవంతుడు దాన్ని అమృతంలాగా స్వీకరిస్తాడని ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు చెప్పకనే చెప్పాడు. జై శ్రీకృష్ణ.